మన దేశంలో బ్లాక్ మ్యాజిక్, చేతబళ్ళు, క్షుద్ర పూజలు, మంత్రతంత్రాలు ఉన్నాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఈ నమ్మకాన్ని కొంతమంది మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు ఆసరాగా చేసుకొని అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. అసలు ఈ చేతబళ్ళు, క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ అన్నది మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఒక బొమ్మకి సూదులవి కుచ్చి ఒక విచిత్రమైన ముగ్గు, ఆ ముగ్గు మధ్యలో ఈ బొమ్మని పెట్టి చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరిని తాళ్లతో చుట్టి ఒక మంత్రగాడు లేదా తంత్రగాడు ఆ ముగ్గు మధ్యలో కూర్చుని లేదా ముగ్గు పక్కన కూర్చుని విచిత్రమైన అర్థం పర్థం లేని ఓం క్రీం అనే మంత్రాలు చదువుతూ ఉంటాడు. అలాగే చౌరస్తాలో నిమ్మకాయ మీద పసుపు, కుంకుమలు చదివి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. ఇవి కూడా మనలో చాలామంది చూసే ఉంటాం. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు, చేతబడులు ఎందుకు చేస్తారు? దానికి కారణం కొంతమంది ఎదుటి వాళ్ళని వశం చేసుకుని వాళ్ళు చెప్పినట్టుగా వినడం కోసం. మరికొంతమంది ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి, వాడి ఫ్యామిలీ నాశనం అయిపోవాలి, వాడు చనిపోవాలని ఇటువంటి దురుద్దేశాలతో చేసేవాళ్ళు కొంతమంది. సరే, ఎవరి మీదైనా ఈ బ్లాక్ మ్యాజిక్, చేతబడి, క్షుద్ర పూజలు, మంత్రతంత్రాలు చేస్తే ఏం చేస్తారు? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఛార్జ్షీట్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. జడ్జి గారు విచారించిన తర్వాత నిందితులకి తీర్పిస్తూ శిక్షలు విధిస్తారు. అంటే చివరికి జడ్జి గారు విచారించి శిక్షలు విధిస్తారు. మరి అటువంటి తీర్పులు ఇచ్చే జడ్జి గారి మీద, శిక్షలు విధించే జడ్జి గారి మీదే బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఎవరైనా చేయగలుగుతారా? అంత ధైర్యం, అంత సాహసం ఎవరైనా చేస్తారా? అసలు ఇటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అంటే ఒకళ్ళకి వచ్చింది. ఒకళ్ళు జడ్జి మీదే చేతబడి, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ చేశారు. ఏంటి, నమ్మబుద్ధి కావట్లేదా? మరి ఇటువంటి సంఘటన ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్ళాపురంలో జరిగింది. చిక్కబళ్ళాపురంలో ఫస్ట్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఉంది. జూలై 9వ తారీఖు. ఆ రోజు కోర్టు పరిసరం అంతా హడావిడిగా ఉంది. లాయర్లు వచ్చేవారు పోయేవాళ్ళతో హడావిడిగా ఉంది. కోర్టు సిబ్బంది కూడా హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. ఎందుకంటే 10 o'clockకి కోర్టు స్టార్ట్ అవుతుంది. జడ్జి గారు వస్తారు, తమ కుర్చీలో కూర్చుంటారు, వాదోపవాదాలు వింటారు, ఆ తర్వాత తీర్పులు, శిక్షలు ఇవన్నీ విధిస్తారు. అందుకే జడ్జి గారు వచ్చే ముందు కోర్టు సిబ్బంది, క్లర్కు వీళ్ళందరూ జడ్జి గారి కుర్చీ ఎదురుగా టేబుల్, ఆ టేబుల్ పైన ఆ రోజుకు సంబంధించిన కేసు ఫైల్స్ అవన్నీ పెడతారు. అదేవిధంగా ఆ రోజు క్లర్కు జడ్జి గారి టేబుల్ పైన ఫైల్స్, ఆ రోజు సంబంధించిన ఫైల్స్ అవన్నీ పెట్టడానికి వచ్చాడు. వచ్చి కుర్చీ వైపు చూశాడు. చూస్తే కుర్చీ మీద తెల్లటి ఆవాలు చల్లున్నాయి. అలాగే రెడ్ కలర్లో పసుపు లాంటిది, రెడ్ కలర్లో కుంకుమ, ఎల్లో కలర్లో పసుపు లాంటిది చల్లుంది. ఏంటా అని టేబుల్ పైన చూస్తే టేబుల్ పైన కూడా తెల్లటి ఆవాలు, అలాగే రెడ్ కలర్లో కుంకుమ, ఎల్లో కలర్లో పసుపు లాంటిది ఏదో చల్లుంది. క్లర్క్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఎందుకంటే ఆ ఏరియాలో బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు, చేతబడులు ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి. మరి ఈ తెల్లటి ఆవాలు, పసుపు, కుంకుమ, క్షుద్ర పూజలు, చేతబడిలో చేయడంలో ఒక భాగం. క్లర్క్ ఇదంతా చూసి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఎందుకంటే స్వయంగా జడ్జి కుర్చీ పైన, టేబుల్ పైన ఈ క్షుద్ర పూజల్లో భాగమైన తెల్లటి ఆవాలు, పసుపు, కుంకుమ చల్లున్నాయి. అంటే జడ్జి గారి మీదే ఎవరో చేతపడి చేశారా? క్లర్క్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం జడ్జి గారికి తెలిస్తే అసలు ఎలా, ఏంటి అన్నారు అర్థం కాక ఆ క్లర్క్ పరిగెత్తుకుంటూ తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. సీనియర్ ఆఫీసర్ కూడా ఉలిక్కిపడ్డాడు. అమ్మని, ఏంటిది, జడ్జి గారి టేబుల్ పైన, కుర్చీ పైనే ఎవరో చేతబడి చేశారా? ఇంత ధైర్యం, ఇంత సాహసం ఎవరు చేశారు? ఇప్పుడు ఈ విషయం జడ్జి గారికి తెలిస్తే అమ్మో పెద్ద గొడవ అయిపోతుంది. అసలు ఎవరు చేశారు? ఇంత సాహసం చేయడానికి ఎవరికి ఛాన్స్ ఉంది ఏంటి అన్నది ఇద్దరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత సడన్గా అవును, సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఎవరు ఇంతటి సాహసానికి ఒడిగట్టారో, ఎవరు ఇంతటి ధైర్యం చేశారో అని తెలుస్తుంది కదా అని సీసీ కెమెరాలు పరిశీలించారు. పరిశీలిస్తే
ఆ రోజు సరిగ్గా 9 గంటలకి ఒక మహిళ కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. లాయర్ల ఛాంబరు ఇవన్నీ దాటుకుంటూ సరాసరి జడ్జి గారి కోర్టు హాల్లోకి ప్రవేశించింది. జడ్జి గారి చైర్ దగ్గరికి వచ్చింది, టేబుల్ దగ్గరికి వచ్చింది, అక్కడ నిలబడింది. తన దుస్తుల్లో నుంచి ఈ తెల్లటి ఆవాలు తీసి కుర్చీ పైన టేబుల్ పైన చల్లింది. ఆ తర్వాత పసుపు కుంకుమ దన్న చల్లి ఏవో విచిత్రంగా సంజ్ఞలు అవన్నీ చేసుకుంటూ మంత్రాలు అవన్నీ చదివి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. సీసీ ఫుటేజ్లో ఆ మహిళ మొహం చాలా స్పష్టంగా ఉంది. ఈ మహిళ ఎవరు, ఎందుకు వచ్చింది? సరాసరి కోర్టు ప్రాంగణంలోకి, కోర్టు హాల్లోకి జడ్జి గారు కూర్చునే చైర్ దగ్గరికి, టేబుల్ దగ్గరికి వచ్చి చేతబడి చేసి వెళ్ళిపోయిందా? అంత అవసరం ఏముంది? జడ్జి గారి మీదే క్షుద్ర పూజలు చేతబడి చేయాల్సిన అవసరం ఆ మహిళకి ఏమొచ్చింది? ఎన్నో సందేహాలు. బహుశా ఆ మహిళకు సంబంధించిన కేసు ఏదో ఈ కోర్టులో ఉండి ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ మహిళ ఎవరో ఏంటో అన్నది తెలియదు. కోర్టంతా వెతుకుతుంటే ఆ మహిళ కనిపించింది. కోర్టు సిబ్బంది ఆ మహిళను అదుపులో తీసుకున్నారు. నీ పేరేంటి అని అడిగితే తన పేరు మంజుల అని చెప్పింది. మంజుల వయస్సు 65 సంవత్సరాలు. నువ్వు జడ్జి గారి మీదే చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేసావని అడిగితే నేనా, అబ్బే నేను చేయలేదు అని అంది. అప్పుడు కోర్టు సిబ్బంది సీసీ ఫుటేజ్ చూపించేసరికి మంజులకి ఏం చేయాలో అర్థం కాక జరిగిన విషయాన్ని అమాయకంగా చెప్పేసింది. మంజులకు సంబంధించిన ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసు ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తుంది. ఎదుటి వర్గం వారు కూడా చాలా బలమైనవారు. అదే రోజు బహుశా జడ్జి గారు తీర్పు ఇస్తారని మంజులకు తెలిసిందే. కానీ తన వైపే తీర్పు ఇస్తారన్న గ్యారెంటీ లేదు. ఎదుటి వారి వైపు ఇస్తే తనకెంతో నష్టం. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మంజులకు తెలిసిన వాళ్ళు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఏదైనా మంత్రగాన్ని తంత్రగాన్ని ఆశ్రయించి ఈ మంత్రాలు తంత్రాలు నేర్చుకుని జడ్జి గారి మీదే క్షుద్ర పూజలు బ్లాక్ మ్యాజిక్ చేసి జడ్జి గారిని వశం చేసుకున్నావంటే నీకు అనుకూలంగా తీర్పిస్తారని చెప్పడంతో మంజుల ఒక తాంత్రికుని మంత్రగాన్ని పట్టుకుంది. క్షుద్ర పూజలు అవి నేర్చుకుని కోర్టు దగ్గరికి వచ్చి సరాసరి కోర్టు హాలులోకి ప్రవేశించి జడ్జి గారు ఏ చైర్లతో కూర్చుంటారో ఆ చైర్ మీద ఆవాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ చల్లింది. టేబుల్ మీద కూడా చల్లి తాను మంత్రగాడి దగ్గర నేర్చుకున్న ఏవో మంత్రాలు తంత్రాలు అవన్నీ జపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే జడ్జి గారు తన వశం అయిపోతారు, తనకు అనుకూలంగా తీర్పు ఇస్తారనేది మంజుల యొక్క ఉద్దేశం. ఇది తెలుసుకున్న కోర్టు సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. వారిని, నువ్వు ఎన్ని తెలివితేటలు ఉపయోగించి ఈ క్షుద్ర పూజలు చేతబడులతో జడ్జి గారిని నీ వశం చేసుకుని నీకు అనుకూలంగా తీర్పు ఇద్దామని ప్లాన్ వేసావా అని ఆ తర్వాత సిబ్బంది జడ్జి గారికి కూడా ఈ విషయాన్ని చెప్పారు. జడ్జి గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఏ కోర్టు హాలులో ఏ జడ్జి టేబుల్ పైన, కుర్చీ పైన మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉపయోగించిందో అదే కోర్టులో మంజులను ప్రవేశపెట్టారు. మరొక జడ్జి గారు, ఎందుకంటే ఇది సివిల్ కేసు కాస్త క్రిమినల్ కేసు అయింది, మరో జడ్జి గారు మంజులకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మంజుల ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. సరే, ఆ తర్వాత మంజుల మీద మరి ఎటువంటి చర్యలుంటాయి, ఎటువంటి శిక్ష పడుతుంది? ఎందుకంటే మంజుల చేసింది క్షుద్ర పూజ, అది కూడా జడ్జి గారి మీద. మరి క్షుద్ర పూజలు, చేతపడులు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి? మన దేశంలో ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, ఈ మంత్రతంత్రాలు, ఈ చేతపడులు, ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళ మీద దేశం మొత్తం మీద ఒక చట్టం లేదు. కొన్ని రాష్ట్రాలలో ఈ చేతబడులు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ మీద ఆ రాష్ట్రాలు ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. ఆ ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చిన రాష్ట్రాలలో కర్ణాటక ఒకటే. 2017లో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ప్రివెన్షన్ అండ్ ఎరడిక్షన్ ఆఫ్ ఇన్హ్యూమన్ ఈవిల్ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ చట్టం కింద క్షుద్ర పూజల పేరుతో ప్రజలను భయపెట్టడం, మూఢనమ్మకాల ద్వారా డబ్బు దోచుకోవడం, అమానుష ఆచారాలు నిర్వహించడం, బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం చేయడం వంటి చర్యలపై కేసులు నమోదు చేయొచ్చు. అలాగే 2013లో మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరిడిక్షన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్హ్యూమన్ ఈవిల్ అండ్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ను అమలు చేసింది. ఈ చట్ట ప్రకారం మానవ బలి, బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం, అఘోర ఆచారాలు, అతీంద్రియ శక్తుల పేరుతో ప్రజలను దోచుకోవడం వంటి చర్యలు నేరాలు. మన దేశంలో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఈ చేతబడులు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆ రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. ఆ చట్టాల ప్రకారం శిక్షలు
6 నెలలు మినిమం శిక్ష, అలాగే గరిష్టంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష. అదేవిధంగా 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. మన దేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల చాలామంది ఈ క్షుద్ర పూజలు, చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, ఈ మంత్రతంత్రాలు ఉన్నాయని నమ్ముతారు. ఇవి మూఢనమ్మకాలే కాదు, ప్రజల సమస్యలు కూడా. కాబట్టి ఇటువంటి క్షుద్ర పూజలు, చేతబడులు, మంత్రతంత్రాలు ఇవన్నీ హుష్కాకి అటువంటివి ఏమి ఉండవు. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చట్టానికి దొరుకుతారు, శిక్షింపబడతారు. కాబట్టి మీలో ఎవరైనా ఇటువంటి చేతబడుల బారిన, క్షుద్ర పూజలు, ఈ బ్లాక్ మ్యాజిక్ బారిన పడితే ధైర్యంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ అయింది. చివరిగా ఒక మహిళ స్వయంగా జడ్జి గారి మీదే చేతబడులు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ చేసి వశం చేసుకుని తనకు అనుకూలంగా తీర్పులు ఇప్పించుకోవాలనుకుందంటే ఆ మహిళ అమాయకత్వమో, మూర్ఖత్వమో మీ ఊహకే వదిలేస్తున్నారు. మరి మీలో ఎవరైనా ఇటువంటి అనుభవాల బారిన పడితే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.